మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందేనంటున్న ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడికి చెక్ పెట్టాలని డిసైడ్ అయిందా? ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు పార్టీతో సమాధానం చెప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారా? ఒక్క దెబ్బతో 2 పిట్టల్ని తమ ఖాతాలో వేసుకోవాలని హస్తం పార్టీ భావిస్తోందా? ప్రజల మద్దతు కోసం కాంగ్రెస్ ఎంచుకున్న కార్యక్రమం ఏంటి? మూసీ సుందరీకరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా సర్వే చేస్తూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తోంది. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న దాడిని పార్టీ పరంగా తిప్పికొట్టాలని హస్తం నేతలు భావిస్తున్నారు. మూసీ గురించి ప్రజల్లో చర్చ చేసి ప్రతిపక్షాల కుట్రల్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మూసీ ప్రక్షాళనపై ప్రజల మద్దతు కూడగట్టేందుకు దశలవారీగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతల్ని గైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. మూసీ ప్రక్షాళన మంచి నిర్ణయమే అయినప్పటికీ ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు మద్దతు తెలిపి ఇప్పుడు ప్రజల్లో విద్వేషాలు పెంచుతున్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. మూసీ ప్రక్షాళన కోసం అన్ని పార్టీలు, అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపొందించినట్లు తెలుస్తోంది. ముందుగా మూసీ వల్ల ఇబ్బంది పడుతున్న జిల్లాల్లో మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలని, ఇందుకోసం ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు సభలు, మీడియా సమావేశాలు పెట్టాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించినట్లు సమాచారం. మూసీ వల్ల గ్రౌండ్ వాటర్ కలుషితమైందని, మురికి నీరుతో పండుతున్న పంటల వల్ల వస్తున్న సమస్యలు, మూసీ పక్కల నీరు తాగడం వల్ల వస్తున్న అనారోగ్య సమస్యలు తదితర అంశాల్లోని నిజానిజాల్ని ఎక్కువగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మూసీ ప్రక్షాళన ఎందుకు అవసరమో తెలియజేస్తూ కరపత్రాలు, పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, దీనిపై పార్టీ క్యాడర్ కు అవగాహన పెంచేందుకు అధ్యయన తరగతులు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మూసీ ప్రక్షాళన విషయంలో త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పట్లోగా మూసీ ప్రభావిత జిల్లాలైన ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల రైతులు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, పర్యావరణ సామాజికవేత్తలతో పలు సదస్సులు నిర్వహించాలని కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేసింది. మూసీ ప్రక్షాళన అంశంపై ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన ఉద్దేశాన్ని వివరించారు. మూసీ ప్రభావిత జిల్లాల్లోని మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ చామల, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు మూసీ ప్రక్షాళన ఎందుకు అవసరమనే చర్చ ప్రారంభించారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే ఉమ్మడి నల్లగొండ నలిగిపోతుందని, మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ నాయకులు నల్లగొండ ప్రజల్ని చంపాలని చూస్తున్నారని హస్తం నేతలు మండిపడుతున్నారు. మూసీ నది ప్రక్షాళన గురించి ఎంత ఎక్కువ చర్చ చేస్తే అంత మంచిదని, ప్రజలంతా సహకరించాలనే నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ప్రజల మద్దతు కూడగట్టే కార్యక్రమాల్లో భాగంగా శనివారం మూసీ నది పరివాహక ప్రాంత రైతుల సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు విస్మరించిన మూసీ ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం చేసేందుకు సిద్ధమైందని, దీనికి అన్ని వర్గాల సహకారం అవసరమని రైతన్నలని కోరారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటారు. మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి. మీరందరూ నడుం బిగించి రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. 4 శుభం గార్డెన్స్ నాగోల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్యంగా మనమందరము ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది. మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. దీన్ని కాపాడుకోవడం చాలా సులువైన పని. కాకపోతే మనమందరము కూడా స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మూసీ ప్రక్షాళన అంశంతో కాంగ్రెస్ 2 రకాలుగా లాభం పొందాలని భావిస్తోంది. మూసీ ప్రక్షాళన జరిగితే కాంగ్రెస్ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. పలు వర్గాల ప్రజలతో కనెక్ట్ కావడం స్థానిక ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు.